గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇనార్గానిక్ కెమిస్ట్రీలోని కాంప్లెక్స్ కాంపౌండ్స్ గురించి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోలో మనం ఇనార్గానిక్ అంటే మూలక రసాయన శాస్త్రంలోని సమన్వయ సమ్మేళనాల గురించి మనం తెలుసుకుందాం. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిద్ధాంతం పేరు సిడ్విక్ థియరీ. ఆ సిద్ధాంతం పేరు ఏంటంటే సిడ్విక్ థియరీ. కాంప్లెక్స్ కాంపౌండ్స్ సమన్వయ సమ్మేళనాలు సిడ్విక్ థియరీ. ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఏ సంశ్లిష్ట సమ్మేళనాలు అనగా ఏ సమన్వయ సమ్మేళనాల యొక్క ప్రాభావిక పరమాణు సంఖ్య అనేది 18 కానీ 36 కానీ లేదా 54 కానీ లేదా 86 కానీ ఉంటే ఆ యొక్క సంశ్లిష్ట సమ్మేళనం ఏమవుతామని స్థిరంగా ఉంటాయి. ద కాంప్లెక్స్ కాంపౌండ్స్ విత్ ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ 18, 36, 54, 86 ఆర్ మోర్ స్టేబుల్. ఇది ఎలా చెప్పగలుగుతున్నారంటే అంతకుముందే మనకు తెలుసు ఈ యొక్క పీరియాడిక్ టేబుల్ ఆవర్తన పట్టిక తీసుకున్నప్పుడు మన స్థిరమైన మూలకాలు ఏంటి మనం చెప్తాం, మనకి జడవాయువు గురించి చెప్తాం. ఏం చెప్తాం? నోబుల్ గ్యాసెస్. వాటి కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది మనకి ఎప్పుడు కూడా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అటామిక్ నెంబర్ 2, 10, 18, 36, 54, 86. ఎందుకు అవన్నీ కూడా మనకి స్టేబుల్గా ఉంటున్నాయంటే వాటికి ఔటోమోషల్ అంటే బాహ్య కక్షలో మనకేంటి అన్ని ఆర్బిటాల్లో కూడా మనకి ఎలక్ట్రాన్ ఎన్ని ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా స్థిరంగా ఉంటాయి. దాన్ని తీసుకొని ఈ సిద్ధాంతం కూడా చెప్పబడింది. ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటి, కాంప్లెక్స్ కాంపౌండ్స్ హ్యావింగ్ ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ 18, 36, 54, 86 ఆర్ మోర్ స్టేబుల్. ఏ సమన్వయ సమ్మేళనం యొక్క ఈ యొక్క ప్రాభావిక ప్రమాణ సంఖ్య అనేది 18, 36, 54, 86 ఉంటాయో ఆ సంశ్లిష్ట సమ్మేళనాలు కూడా ఏంటి మనకి స్థిరంగా ఉంటాయి. సో అదే నేను ఒకసారి ఇక్కడ రాసి చూపిస్తాను. కాంప్లెక్స్ కాంపౌండ్స్ with effective atomic number 18, 36, 54, 86 are more stable. Remaining are less stable. లెస్ స్టేబుల్. మరి ఈ ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ ప్రాభావిక పరమాణు సంఖ్య మీద లెక్కిస్తాం. దానికి ఒక ఫార్ములా ఉంటుంది, అదేంటి చూద్దాం. ఈ ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ని మనం షార్ట్కట్లో ఈఏ అన్నది రాస్తాం. ఈఎన్ ఇజ్ ఈక్వల్ టు అటామిక్ నంబర్ ఆఫ్ మెటల్ లోహం యొక్క పరమాణు సంఖ్య మైనస్ oxidation number on metal. లోహంపై ఉన్న ఆక్సిజన్ సంఖ్య ప్లస్ 2 into కోఆర్డినేషన్ నంబర్ ప్లస్ 2 into సమన్వయ సంఖ్య. ఈ యొక్క ఫార్ములా ద్వారా మనం ప్రతి సంశ్లిష్ట సమ్మేళనం అంటే ప్రతి కాంప్లెక్స్ కాంపౌండ్ యొక్క ఏం కట్టచ్చు, మనం ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ కట్టచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అనేది 18 కానీ 36 కానీ 54 కానీ 86 కానీ మనకి సమానం అయితే అధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. అది అయినప్పుడు అవి తక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. ఒక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ మనం తీసుకున్నాం అంటే హెక్సాఅమీన్ కోబాల్ట్ 3 అయాన్ తీసుకున్నాం. ఇది దీని యొక్క ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఎక్కడ చూద్దాం. ఇక్కడ ఏముంది మనకి, ఇక్కడ లోహం కోబాల్ట్ ఉంది. ఎంత మనకి కోబాల్ట్, దాని యొక్క పరమాణు సంఖ్య ఎంత మనకి 27. నెక్స్ట్ మనం ఏం చేయాలి, దాని మీద ఆక్సిజన్ సంఖ్యను మనం లెక్కించాలి. ఇక్కడ అమోనియా తగ్గిస్తాను అంటే మనకి అమోనియా తగ్గిస్తాను కాబట్టి 6 ఉన్నాయి కాబట్టి 6 into 0 ఏమవుతుంది, మనకి 0 అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క సంశ్లిష్ట మీద ఉన్న +3 ఆవేశం అంతా కూడా ఏమేమి ఉంటుంది, మనకి కోబాల్ట్ మీద ఉంటుంది. కాబట్టి దాని ఆక్సిజన్ సంఖ్య ఎంత మనకి +3. మైనస్ ఇంటూ ప్లస్ కూడా ఏమవుతుంది, మైనస్ అవుతుంది. కాబట్టి ఓవరాల్గా మనకి అక్కడ వచ్చేదంతా -3 వస్తుంది. ప్లస్
సమన్వయ సంఖ్య అంటే ఇక్కడ ఉన్న లోహం ఎన్ని లైగాండ్తో అది సమన్వయం చెందింది దాన్ని సమన్వయ సంఖ్య అంటారు. ఇక్కడ లైగాండ్ ఏం పనిచేస్తుంది, మనకి అమోనియా పనిచేస్తుంది. ఎన్ని ఉన్నాయి, మనకి 6 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి, మన నెక్స్ట్ ఫార్ములా మనకి ఫార్ములా ప్రకారం 2 × 6 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి 27 - 3 ఎంత అవుతుంది, 24 ప్లస్ 2 × 6 ఎంత అవుతుంది, 12 అవుతుంది. ఇది ఈక్వల్ టు 36. ఇక్కడ ఓవరాల్గా మనకి ఈ యొక్క సంశ్లిష్ట యొక్క ప్రభావ పరమాణు సంఖ్యకు సంబంధించి 36. కాబట్టి ఇది స్థిరమైంది. ఇక్కడ నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని ఉదాహరణ మనం తెలుసుకుందాం. కాబట్టి మన యొక్క వీడియోలో ఏం తెలుసుకున్నాం, సిద్ధిక్ సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం. ఒక ఉదాహరణ కూడా మనం తెలుసుకున్నాం, ప్రభావ పరమాణు సంఖ్య. థ్యాంక్ యూ.